చెప్పాలా మరుగుటొర్రు మరుగుటొర్రు టొర్రు జోడు అంబోడు జోడు బాస మరుగుటొర్రు ఇప్పుడు టేస్ట్ చేస్తాం మరుగుటొర్రు. మేము మీరు అంబల్ని చూసారు, తోపని చూసారు, ఇదేంటిది ఇప్పుడు పెట్టే పిండి అదేనా? సక్కు చూసారు రాగి పిండితో. ఇదే నీ రాయిపోయింది ఇది. ఆకుతోటి ఇలాగే వస్తుంది. ఇది తీసి అప్పడం లాగా అయిపోయింది. ఇలా తీసి తినాలన్నమాట. రాగి పిండితో చేసిన అప్పడం భలే ఉన్నాయమ్మా పేర్లు. పిట్ట టొర్రా అది అంబల్ని చూసారు అయ్యారు, తర్వాత తోపని చూసారు, తర్వాత సక్కు చూసారు కదా. సట్టు మేమేమంటామంటే పిట్టం అంటాం, డేరా పిట్టం అంటాం కొండ భాషతో. అయ్యగారు అన్ని చూసారు కదా 3 విధాలు కన్నా. భలే ఉన్నాయి ఇప్పుడు 4వ విధానం చూపిస్తాను. అయ్యగారు ఇదేమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. రాగి పిండి కదా, రాగి పిండి కొంచెం బెల్లం వేస్తాం అయ్యగారు, అంటే పిండిలోనే కలిపారు ఆల్రెడీ. కొంచెము నీళ్ళేసి ఇలా కలుపుకుంటాం అన్నమాట. ఇలా పెట్టుకుంటాం. మా పిల్లలు అమ్మ నాకు చక్కు కావాలి, చక్కు కావాలి, అడ్డు కావాలి, 4 పప్పలు కావాలి అన్నప్పుడల్లా కొని ఇవ్వలేము కదా, డబ్బులు లేవు కదా అయ్యగారు మా దగ్గర. ఇవే అప్పలు, ఇవే మాకు మా ఏజెన్సీ లోనే చక్కులు మేము ఇలా చేసుకుంటాం అన్నమాట. దీంట్లో ఓన్లీ నీళ్లు పిండి బెల్లం అంతే. బెల్లం అంతేలన్నమాట. వేగిన తర్వాత ఇలా కలుపుకోవాలి. అయ్యగారు మీరు తింటారా? మీరు తింటారా ఈ వంటకాలు? టేస్ట్ చేస్తా. ఓకే అయ్యగారు, మంచిది. అయ్యగారు మా ఏజెన్సీ లోనే వంటకాలు ఇలా ఉంటాయి. థ్యాంక్స్ అమ్మా. టేస్ట్ చేయొచ్చా? చూసి మీరు చెప్పండి ఎలా ఉందో. చూసారు కదా, వీళ్ళు ఈ గ్రామంలో రాగి పిండి, సోడి పిండి అంటారు వీళ్ళు. రాగి పిండితో దాదాపు 4-5 రకాల వంటలు చేసుకుంటున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్త్ కి చాలా మంచిది. చూద్దాం, టేస్ట్ చేస్తున్నా. ఇదిగో సార్, ఇది పిట్టామంటే చాలా బాగుంది, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. నెగ్గడు మనదు అనండి. నెగడు మనదు, నెగడు మనదు, బాగా మనదు. బాగుందనా? బాగుంది. నెగడు మనదు.